కొణిదెల గ్రామంతో చాలా కనెక్టివ్. ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? 2000 మంది దాహార్తిని తీర్చిన అపర భగీరథుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరమైంది. అసలు ఏ గ్రామంలో 2000 మంది దాహార్తిని తీర్చారు అనేది 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు పిఠాపురమేనా, పిఠాపురంలో మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఎంతసేపు పిఠాపురమేనా అని అంటున్నారు కదా. పిఠాపురంలో మాత్రమే కాదు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆయన ఉంటున్నారు అనేది 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 2000 మంది దాహార్తిని తీర్చారు అంటే ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఇంకా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేయాల్సిన అవసరం ఉంది. మీ వీడియోపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనకి చిన్నవి కావచ్చు, కానీ ఆ చిన్న పనుల వల్ల ప్రతిఫలం అనుభవిస్తున్నారు చూసారా, వాళ్ళకి ఇవి చాలా గొప్ప పనులు. చేసే వాళ్ళకి గొప్ప మనసు ఉంటేనే ఆ గొప్పతనం అంతా కూడా ఆ సమస్య అనుభవిస్తున్న వాళ్ళ వరకు చేరుతుందనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా అపర భగీరథుడు గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇక పాయింట్ లోకి వెళ్ళిపోతే, మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారబ్బా. ఏమని అంటే, అమ్మా నువ్వు మోడర్న్ గా లేవు అలా అని చెప్పి, సాంప్రదాయబద్ధంగా లేవు అంటే ఇలా రకరకాలుగా పెట్టారు. అసలు నేను ఎలా ఉంటే ఏంటండి ఇక్కడ సమస్య? నేను ఎలా ఉన్నాను అనేది కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో ఒక వ్యక్తి ప్రజలకి సేవ చేయటానికి వచ్చారు. ఆ సేవల్ని మనం స్మరించుకుంటున్నాం, మనం గుర్తు చేసుకుంటున్నాం. గతంలో 75 ఏళ్ల స్వాతంత్ర పోరాటంలో 75 ఏళ్ల నాటి స్వాతంత్రంకి అంతకు ముందున్న సమస్యలు కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరిస్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ నా అందచందాలు లేకపోతే నా అపీరెన్స్ ఇంపార్టెంట్ కాదు. మీకు ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఆయన పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళు 10 మందికి బయటకు రావాలి అంటే ఆయన చేసే ప్రతి పని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, అంతే తప్ప నా అపీరెన్స్ ఇంపార్టెంట్ కాదు అనేది మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా. కామెంట్ చేసిన వాళ్ళు దయచేసి దీన్ని బ్యాడ్ గా తీసుకోవద్దు. నేనేంటి అంటున్నానంటే, ఒక యాంకర్ ఎట్లా ఉంది ఏంటి అనే దానికన్నా అసలు ఆ యాంకర్ ఏం చెప్తుంది అనే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటాయి. అప్పుడే ఛానల్స్ లో కూడా యాంకర్స్ నీట్ గా హుందాగా కనిపిస్తారు. మీకు ఏం కావాలి అనేది మీరు ఇష్టం వచ్చినట్టు అట్లా కామెంట్ చేస్తే యాంకర్స్ కూడా సబ్జెక్ట్ ఉన్నోళ్ళ కన్నా అందంగా ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకోరు. ప్రైమ్ 9 ఏంటంటే కేవలం సబ్జెక్ట్ మాత్రమే చూస్తుంది. ఎవరైతే మంచిగా చెప్తున్నారు, తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఎవరైతే బాగా ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా నేర్చుకొని మరి చెప్తారు అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు మాత్రమే ప్రైమ్ 9 అనేది ఒక ప్లాట్ఫామ్గా నిలబడి మంచి విషయాలను 10 మందికి షేర్ చేస్తుంది. ఇక నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ సందర్భంగా మనం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి పేరైతే మనం ఫస్ట్ మాట్లాడుకొని ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2000 మంది దాహార్తి అన్నాం కదా, దాని గురించి తెలుసుకుందాం. ప్రతిసారి కూడా ఈ వెంకయ్య నాయుడు గారు ఏం చెప్తారు అంటే, కన్న తల్లిని, ఉన్న ఊరుని, మాతృభాషని, అలాగే చదువు చెప్పిన గురువుల్ని ఎవ్వరిని మరవకూడదు అని అంటారు కదా. ఆయనే కాదు, చాలా మంది చెప్పారు. కాకపోతే ఈయనే నేను పర్టికులర్గా ఎందుకు చెప్తాను అంటే, 2 రోజుల క్రితం జరిగిన సభలో కూడా ఆయన అదే చెప్పారనమాట. చదువుకున్న పాఠశాలని, గురువుని, అలాగే తల్లిదండ్రుల్ని, అలాగే మాతృభాషని, మనం సమాజానికి ఏమిచ్చాం అనే దాని మీద ఫోకస్ చేయాలి యువత అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మించిన పనులు చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. రక్త సంబంధం లేదు, పెరిగిన ఊరా కాదు, పెంచిన వాళ్ళు ఉన్న ఊరా కాదు, కన్నవాళ్ళు ఉన్న ఊరా కాదు, అయినా సరే కొణిదెల అనే ఒక్క పేరు ఉన్న ఒక్క గ్రామానికి ఎంత చేశారు అనేది మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటే నిజంగా ఏంటి ఇంటి పేరు ఉన్నందుకే ఇంత చేశారా అని ఆశ్చర్యపోతారు అందరూ కూడా. మరి ఆయన ఏం చేశారు ఏంటి అనే దాని మీద చాలా మంది అంటే, కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, కొణిదెల గ్రామానికి అది చేశారు ఇది చేశారు అన్నారు కదా. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాదు, ఆయన వెలుగులోకి రాకుండా చేస్తున్న పనులు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఎన్నెన్ని చేశారో తెలుసా? ఈ కొణిదెల అనే పేరు ఉన్నందుకు వాళ్ళు ఇలా గ్రామస్తులు
గ్రామస్తులు వెళ్ళి 2019 ఎక్కడ, 2024 ఎక్కడ, ఒకసారి మీరు ఆలోచించండి. అది గుర్తుపెట్టుకొని అప్పుడు దత్తత తీసుకొని 50 లక్షల రూపాయలు అయితే అక్కడ వాటర్ ట్యాంక్కి వాటర్ లేవు. అంతకుముందు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం అంతకుముందు లేదా? అంతకుముందు నాయకులు లేరా? అక్కడ పనిచేసిన వాళ్ళు లేరా? మరి అంతకుముందు ఉన్న సమస్యని ఈయన మాత్రమే ఎందుకు తీర్చారు అనే దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అయితే అక్కడ 90,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ను అయితే ఆయన నిర్మించేలాగా 50 లక్షల రూపాయలని ఆయన కేటాయించారు. దానివల్ల ఎంతమంది దాహార్తి తీరుతుందో తెలుసా? దాదాపు 2,000 మంది దాహార్తి తీరుతుంది. ఎందుకంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకపోవటం వల్ల చాలామంది తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారన్న సమస్య ఆయన దృష్టికి వెళ్ళటంతో ఆయన 50 లక్షల రూపాయలు అక్కడ కేటాయించారు. ఇది ఒక్కటే అనుకుంటున్నారా? ఇది ఒక్కటే కాదు. ఆయన ఈ కొణిదెల అన్న పేరు పెట్టుకున్నందుకు, ఆ పేరు ఉన్నందుకు ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్ని పనులు చేశారా? ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్కటి చెప్తుంటే నిజంగా ఇన్ని చేశారా అని ఆశ్చర్యపోక తప్పదు. పల్లె పండుగ 1.0లో 20 లక్షల రూపాయలు కేటాయించారు. అలాగే పల్లె పండుగ 2.0లో 45 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ విషయాలు ఎవరికైనా బయటకు వచ్చాయా? ఎవరు చెప్పరు. ఎంతసేపు వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు తప్ప ఇలా పనిచేస్తున్న వాడి గురించి, ఇంత పనిచేస్తున్న వాడి గురించి మాత్రం ఏ పేపర్లో రాయరు, ఏ పేపర్లో తీసుకురారు. కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 20 లక్షల రూపాయలతో ఏం చేశారు, ఆ 45 లక్షల రూపాయలతో ఏం చేశారు అనే దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అక్కడ ఏ ఫెసిలిటీస్ లేకపోతే, అక్కడ ఏ మౌలిక సదుపాయాలు లేకపోతే అవన్నీ కల్పించుకుంటూ వస్తున్నారు. శాస్కి నిధులను అక్కడ కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను ఈ పంచాయతీరాజ్ శాఖ కింద కేటాయిస్తే దాంట్లో కూడా కొన్ని నిధులను తీసి ఈ కొణిదెల గ్రామానికి ఆయన కేటాయించడం జరిగింది. మినీ గోకులాలు నిర్మించారు, వాటర్ షెడ్లు నిర్మించారు, ప్రజలకి రోడ్లకు సంబంధించి ఇబ్బంది పడకుండా అనేక రకాల ఫెసిలిటీస్ కల్పించారు. అయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి కొంతమందికి అక్కడ ఇల్లు లేవంటే దాదాపు ఒక 19 మందికి 19 ఇళ్ళు అయితే కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అంటే ఆయన దృష్టికి వచ్చిన ఈ కొణిదెల గ్రామానికి సంబంధించి ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కూడా తీర్చడానికే ప్రయత్నిస్తున్నారు. ఆయన పదే పదే ఏం చెప్తూ ఉంటారు, పదవిలో ఉండి చేసే పని వేరు, బయట ఉండి చేసే పని వేరు అని ఎందుకు అంటారో తెలుసా? సేవ అనేది పదవిలో లేకపోయినా చేయొచ్చు, కానీ అప్పుడు ఉన్న చేసే విధానానికి ఇప్పుడు పదవిలో ఉండి చేసే విధానానికి చాలా తేడా ఉంటుంది అని ఆయన మాటల్లో కాదు, ఆయన ఇప్పుడు చేసే ప్రతి పనిలో కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పుడు శాస్త్రీయ నిధులు బయట వ్యక్తి ఖర్చు చేయడానికి అవుతుందా? ఈ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఉన్న సమస్యను కనుక్కోవడం ప్రతి ఈ వ్యక్తికి అవుతుందా? దత్తత తీసుకున్నాం అన్న మాటే కానీ దత్తత తీసుకొని ప్రతి సమస్య తీర్చిన ఒక్క నాయకుడిని చెప్పండి, డెవలప్ చేసిన ఒక్క నాయకుడిని మీరు చెప్పండి. ఉన్న ఊర్లు చేస్తారు, ఎందుకంటే పుట్టారు కాబట్టి, పెరిగిన ఊరు కాబట్టి. కానీ ఈ కొణిదెల అనే గ్రామం ఆయన పుట్టింది కాదు, ఆయన పెరిగింది కాదు, ఆయనకు రక్త సంబంధం ఉన్నది కాదు, అసలు ఏమీ సంబంధం లేకపోయినా జస్ట్ ఇంటి పేరు ఉండటంతో మమ్మల్ని దత్తత తీసుకోండి అని ఆ గ్రామ ప్రజలు అడగటంతో, లేదు నేను తీసుకుంటా అని ఆయన ముందుకు వచ్చి హామీ ఇచ్చి అక్కడ ఏమేం కావాలి ఏంటి అనేది చాలామంది ఇందాక అన్నాను కదా, పిఠాపురం ఒకటే కాదు ఆయన కాన్సన్ట్రేషన్, ఏపీ మొత్తం కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ సమస్యకి పరిష్కారం అనేది ఆయన క్రియేట్ చేస్తున్నారు. కింద లెవెల్ నుంచి ఎందుకు ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేస్తున్నారంటే ఇది ఈ విధంగా ఉండటానికి. ఈ సమస్య అనేది ఒకటి ఆయన దృష్టి దాకా వెళ్ళాలి అంటే కింద నుంచి ఒక్కొక్కళ్ళు కార్యకర్తలు, నాయకులకు చెప్పాలి, నాయకులు మిగతా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ ద్వారా ఆయన దృష్టికి వెళ్తే ఆయన ఏం చేయగలరు, ఆ సమస్యకి పరిష్కారంగా ప్రభుత్వ నిధులతో ఏం చేయగలరు, ఒకవేళ ప్రభుత్వ నిధులు సరిపోకపోతే సొంత నిధులైనా సరే కేటాయించి, లేకపోతే దాతల సహాయం అన్నా తీసుకొని ఆ విధంగా ఆయన ముందుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. దత్తత తీసుకోవటం వేరు, దత్తత తీసుకున్నామని చెప్పటం వేరు, దత్తత తీసుకున్నామని జస్ట్ చెప్పి తెలియకుండా ఈ విధంగా పనులు చేయటం వేరు. ఈ విషయాలు ఈ మధ్య వరకు కూడా ఎవరికి బయటకు రాలేదు, ఇప్పుడు మాత్రం బయటకు వస్తున్నాయి. కనీసం ఒక్క పేపర్లో కూడా ఆయన గురించి రాయరు, ఆయన ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అన్న మాట మాత్రం రాయరు. అసలు ఇప్పుడు ఆయన వల్లే కదా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది అంటే ఎస్ అవును, ఆయన వల్లే పరుగులు పెడుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళులాగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా ఏ విధంగా ముందుకు వెళుతున్నారో ఆ విధంగానే వాళ్ళు కూడా ముందుకు వెళుతున్నారు, వాళ్ళ ఆలోచన ముందుకు వెళుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు
ఎక్కడ ఒదిగి ఉండాలో ఆయనకు తెలుసు, ఎక్కడ పెరగాలో ఆయనకు తెలుసు. ఆయన దృష్టి అంతా ఇప్పుడు ఏంటంటే కేవలం జనసేన పార్టీ మీద మాత్రమే కాదు, పార్టీ సంస్థాగత బలోపేతం కాదు, ఆయన ప్రజాసేవతో పాటు పార్టీని కూడా బలపరుచుకునే పనిలో పడ్డారా అంటే ఎస్, అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలకు సేవ అనే పదాన్ని చాలా ఈజీగా వాడతారు, కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి ఒకటా రెండా ఎన్ని పనులు చెప్పండి. ఒకవేళ నేను మర్చిపోతే మీరు కూడా గుర్తు చేస్తూ ఆయన అక్క ఈ పని చేశాడు, ఆయన ఇగో ఈ విధంగా ఈ పని చేశాడని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ పాయింట్ మీద నువ్వు చెయ్యక్క అనేది కూడా సజెషన్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే నాకు ఇవ్వండి సజెషన్స్. నేను ఆ పాయింట్లు కూడా తీసుకొని మీకు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో తప్పకుండా దాని మీద నేను విశ్లేషణ అయితే చేస్తాను. ఇంతేకాదు అయితే ఇదే గ్రామంలో రైతుల కోసం 49 ఫీడర్ ఛానల్స్ లను ఆయన ఏర్పాటు చేశారు. అంటే చూడండి, దత్తత తీసుకోవటం అంటే కేవలం మాటలకే కాదు, పని చెయ్యాలి, ఆ గ్రామాన్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచన ఎంత ఇదిగా ఉందో చూడండి. 2 మైనర్ కాలువల పునరుద్ధరణ, అలాగే 3 కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ల పునరుద్ధరణ ఎప్పటికీ ఆయన ఇప్పుడు చేశారు అంటే ఒకసారి ఆలోచించుకోండి. పైగా ఈ క్రెడిట్ అంతా ఆయన ఎవరికి ఇచ్చారో తెలుసా? ఈ 50 లక్షల రూపాయలతో ఈ వాటర్ ఫెసిలిటీ తీర్చినందుకు, ఆ వాటర్ ట్యాంక్ నిర్మించినందుకు అధికారులను పిలిపించి ఆయన అభినందించారు. వేసవి రాబోతోంది, 2000 మంది దాహార్తిని మనం తీర్చబోతున్నాం అంటే ఇది మామూలు విషయం కాదు అంటూ ఆయన వాళ్ళని అభినందించడం జరిగింది. వేసవి రాకముందే కూడా మీరు ఇదంతా కంప్లీట్ చేశారు కాబట్టి అంటూ వాళ్ళని ఆయన పిలిచి మరీ అభినందించడం జరిగిందంటే చూడండి, పనిచేసేవాడికి ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఇది చాలు కదా చెప్పడానికి. ఆయన పని చేస్తున్నాడు, మిగతా వాళ్ళతో పని చేయిస్తున్నాడు అని చెప్పడానికి. చూడండి, ఒక లీడర్ కనుక పని చేస్తే కింద వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? మీరే చెప్పండి. సో ఆయన్ని భగీరథుడు అనగా ఇంకేమనాలి? సమస్య వచ్చిందంటే ప్రతి సమస్యకి ఆయన ముందుంటున్నారు. ఆ సమస్య పరిష్కారానికి అయితే ఏ లెవెల్లో ఆలోచించాలో ఆ లెవెల్లో ఆలోచిస్తున్నారు. ప్రతి పనికి కూడా ఒక టైం తీసుకుంటున్నారు. వెంటనే నేనేదో చేసేస్తా, నేనేదో చెప్పేస్తా అన్నట్టు కాకుండా ప్రతి పనికి కూడా ఒక టైం పీరియడ్ తీసుకొని ఆ టైం పీరియడ్ మధ్యలో కంప్లీట్ చేయటం అనేది అది ఎవరికి సాధ్యం అంటే ఈయనకు మాత్రమే సాధ్యమా అంటే అవును. ఎందుకంటే సమస్య పరిష్కారం ఇంపార్టెంట్. ఏదో తాత్కాలికంగా చెప్పాములే అంటే చెప్పాము అన్నట్టు కాదు, దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరాలి అన్న ఉద్దేశంతో, ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం అయితే చూపించాలి అన్న ఉద్దేశంతో ప్రతి పనికి కూడా టైం పీరియడ్ తీసుకొని మరి చేస్తున్నారు. అంటే నిజంగా ఆయన్ని అపర భగీరథుడు అనక ఇంకేమంటారు? మీరే చెప్పండి. ఇంకేమైనా మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అయితే ఈ వేసవికి నిజంగా చెప్పాలంటే 2000 మంది దాహార్తిని తీర్చడం అంటే నిజంగా ఇది మామూలు ఆలోచన ఉన్న వ్యక్తులు చేసే పని కాదు. ప్రజల సమస్యలను పెట్టుకొని మరి ఆ సమస్యల పరిష్కారానికి ఎంత దూరం ఆలోచిస్తున్నారు ఒక నాయకుడు అనేవాడు చెప్పడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కాగా ఒక నిదర్శనం 10 మందికి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఉనిదల గ్రామంతో చాలా కనెక్ట్, ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను.